చాలామందికి డౌట్ ఉంది. పేరు చివరన తానొస్తే అమ్మాయిల జీవితం బాగుండదు, ఆరోగ్యం బాగుండదు, కాపురం బాగుండదు. ఇది చాలామంది అడుగుతున్నారు. నేను ఈ పేర్లు చెక్ చేసినప్పుడు 80% తాతో వచ్చే పేర్లలో వైబ్రేషన్స్ రాంగ్ ఉన్నాయి. 12 నంబర్, 13, 16, 19, 27, 31, 33, 36 నంబర్స్ ఉండకూడదు. ఎక్కువ భాగం ఈ పేర్లలో తా వచ్చే పేర్లో ఈ రాంగ్ నంబర్సే ఉన్నాయి. సో ఈ రాంగ్ నంబర్స్ రావడం వల్ల లైఫ్లో ఫెయిల్యూర్స్, ప్రాబ్లమ్స్ అండ్ తాను వచ్చేవాళ్ళు ఎక్కువ మందికి 31 నంబర్, 12 నంబర్ రావడం వల్ల కాపురంలో ఇబ్బందులు, విడాకులు, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ తాత కూడా చక్రం తిప్పిన మహారాణులు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ డిఫెక్ట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. 80% తాతో ఎండే పేర్లలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రజిత, RAJITHA. R అంటే 9, A అంటే 1, J అంటే 1, I అంటే 9, T అంటే 2, H అంటే 8, A అంటే 1, టోటల్ 31 నంబర్. ఈ 31 నంబర్ని మృత్యు నంబర్ అంటారు. సరిత, S అంటే 1, A అంటే 1, R అంటే 9, I అంటే 9, T అంటే 2, H అంటే 8, A అంటే 1, 31 నంబర్. ప్రణీత 31 నంబర్. బంగారు తల్లు స్వప్నిక అండ్ ప్రణీత వరంగల్లో దేవర్ పుట్టు యాసిడ్ బర్న్స్. చాలా బాధ, ఆ సంఘటన గుండెని కలిచివేసింది. సో నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే మంచి పేర్లు ఇవ్వండి. మీకు తా కావాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ కూర్చొని ఆ పేరులో ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా 100కి 100% బలం ఉన్న పేరు పెట్టుకుంటే తా ఉన్నా ఇబ్బంది లేదు. తా పెట్టుకొని ఆ పేరులో 12వ నంబర్, 13, 16, 18 వస్తే డైవర్స్ అవుతుంది. 16 అంటే యాక్సిడెంట్స్ అవుతాయి. 31 అకాల మృత్యు అవుతుంది. సో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు లైక్ నిషిత, నిషితలో IIA. ఎవరు పిలిచే పేరులో IIA ఉన్న అర్లీ డెత్. ఇలా IIA ఉన్న శ్రీహరి 45 చనిపోయాడు క్యాన్సర్తో. సావిత్రి 42 చనిపోయింది. సిల్క్ స్మిత 37 చచ్చిపోయింది డిప్రెషన్తో. టైటానిక్ మునిగిపోయి మోర్ దెన్ 1500 గాట్ కిల్డ్. అన్వితాలో 16వ నంబర్ ఉంది. అండ్ ఈ IIA నేను చాలా చూస్తాను. నిన్నగా మొన్న ఒక అమ్మాయి నందిని, ఇంటర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. LB నగర్లో IIA ఉన్న ఒక అమ్మాయి MBA చేస్తా ఉంది, సెకండ్ ఇయర్, 4 months బ్యాక్ సూసైడ్ చేసుకుంది. ఈ IIA ఇస్ రైజింగ్ అండి. చాలామంది IIA వాళ్ళు, నేను ఈ మధ్య రీసెంట్గా చూసిన హితిక, నితిక, నికిత, ఇవన్నీ కామన్ నేమ్స్ విత్ IIA. దేర్ ఆల్ 19s. సమన్వితలో A ఉంది. A అంటే 1, A అంటే 1, A అంటే 1, I అంటే 9, 12 నంబర్. 12 విల్ గివ్ రివర్స్ లైఫ్. లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది. కాపురం బాగుండాలి, కాపురం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం. మీరు ఏదడిగినా ఉల్టాగా ఇచ్చేదే 12. దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్. మాన్వితాలో 6-3 ఉంది. 6-3 అంటే పాడైపోవడం. ఒకే పేరులో రాక్షసులు, దేవతలు ఉంటే ఆ జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతుంది. లోహితాలో ఒక O, ఒక I, ఒక A. O అంటే 6, I అంటే 9, A అంటే 1, 16వ నంబర్. ఫాలింగ్ డౌన్ ఇన్ హెల్త్, వెల్త్, రిలేషన్. అనితలో ఏతో ఉండి 6 అక్షరాలు ఉంది. A అంటే 1, అక్షరమేమో 6. 1-6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. దిల్ రాజు వైఫ్ కూడా, ఫస్ట్ వైఫ్ కూడా అనిత, షీ డైడ్ వెరీ వెరీ అర్లీ. కొంతమంది హర్షితలో కూడా 6-3. 6-3 అంటే ధ్వంసం. లతాలో 12వ నంబర్, 13వ నంబర్ ఉంది. హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. దీక్షితలో 12వ నంబర్ ఉంది. 2 ఒక I, ఒక A. ఈ 2 ఒక I, ఒక నీలిమ ఇన్ఫోసిస్ పైన దూకేసింది ఒక అమ్మాయి. ఒక అమ్మాయి శిరీష బ్యూటీ పార్లర్ నడుతుంది బంజారా హిల్స్లో, సూసైడ్ చేసుకుంది. కుక్కునూర్ SI మిస్బిహేవ్ చేశాడు. నెక్స్ట్ డే ఆ కుక్కునూర్ SI కూడా గన్తో కాల్చుకున్నాడు ఆయనే. తర్వాత రుచిత, ఒక పిలిచే పేరులో UIA ఉంటే 13, దట్ ఈస్ ఈక్వల్ టు డెత్. ఇలా UIA ఉన్న కునాల్ సింగ్ సూసైడ్ చేసుకుంటే
సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకుంటే యువరాజ్ సింగ్ UIA వల్ల క్యాన్సర్తో పోరాడి బయటపడ్డాడు. ఇలా బయటపడే అదృష్టం అందరికీ ఉండదు. సో కామన్ లైక్ వర్షితలో కూడా 6-3, అద్వైతాలో 16 నంబర్. సో మామూలుగా చూస్తే 100 పేర్లు తాత చూస్తే 80 పేర్లు బాలేవు. మీకు తాతోనే పేరు కావాలన్నప్పుడు నాకు టైం ఎక్కువ ఇవ్వండి. ఆ డేటు మంత్ ఇయర్ తీసుకొని ఆ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉండాలి, వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, 2లో ఉండాలా, 5లో ఉండాలా, 7లో ఉండాలా, 9లో ఉండాలా చెక్ చేసుకొని మీ పిల్లల పేర్లని వాళ్ళ పుట్టుకు మ్యాచ్ చేసి అదృష్టం ఉండే లైఫ్. ఎందుకంటే తా ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కొన్ని పేర్లు కరెక్షన్ లేని పేర్లు కూడా ఉంటాయి. సో మన డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్ చేసిన స్పెల్లింగ్ కావాలా, కరెక్షన్ లేని స్పెల్లింగ్ కావాలా, డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. దాని ప్రకారం పిల్లల పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ వెలుగుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత ఆమె ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె అందరూ ఆమెని అమ్మ అని పిలుస్తారు. ఆమె పెళ్ళి కాకపోయినా, ఒక బిడ్డకు తల్లి కాకపోయినా రాష్ట్రం అంతా అమ్మ అమ్మ అని కాళ్ళ మీద పడతారు, మొక్కుతారు. అంత గౌరవం ఎవరికి లభిస్తుంది? సో 99లో నాన్నగారు జయలలిత పేరులో ఒక ఏ యాడ్ చేశారు, JAYALALITHAA. సో మమతా బెనర్జీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లేడీ. సో పేర్లు అందరికీ ఇంత బాగా కుదరవు. సో ఇలా తా ఉన్నప్పుడు చాలా వరకు పర్సనల్ లైఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. జాబ్లో బాగుంటారు, ఇంట్లో ఫెయిల్యూర్ ఉంటారు. నేను కరెక్ట్ చేసినప్పుడు జాబ్ బాగుండాలి, భర్తతో కాపురం బాగుండాలి, ఆరోగ్యం బాగుండేలాగా నేను సజెస్ట్ చేస్తాను. సో మీకు కానీ నా అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది, బాగుందా లేదా చెప్తాను, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి అని నేను గత ఎన్నో ఏళ్ళగా వినలేదు. నాకు 50 ఏళ్ళు దాటాయి, వినలేదు. నేను చెప్పినట్టు ఫ్యూచర్లో కూడా ఎవరు చెప్పరండి. మీ జాతకాలు ఓపెన్ చేసి మీరు కరెక్షన్ చేసుకుంటారో చేసుకోరో, మీ జాతకాల్లో ఉన్న దోషాలు మేము ఎందుకు అంటించుకోవాలి అని అందరూ అనుకుంటారు. నేనేమంటే పేరు బాగుందని చూసి చెప్తే బాగలేని వాళ్ళు చేసుకొని ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయాలి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. ఆ బ్యాడ్ నంబర్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, వైఫ్తో ప్రాబ్లం, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ బై యాక్సిడెంట్స్, డిప్రెషన్ ఉండకూడదని నేను గొప్ప మనసు చేసుకొని రోజుకి 6 అవర్స్ కష్టపడి వాయిస్లు ఇస్తున్నా. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలి. మీ పేరులో రాంగ్ నంబర్ జస్ట్ తెలుసుకోవాలనుకుంటే వేస్ట్ అండి. తెలుసుకొని పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకుంటాను అన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఎందుకంటే అందరూ ఓపెన్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకోలేకపోతే నెగిటివ్ మళ్ళీ బలంగా కొడుతుంది. జాతకం ఓపెన్ అయిపోయింది కాబట్టి. సో కరెక్షన్ మీరు ఓపెన్ చేసుకున్నాక 1 మంత్ ఆర్ 50 డేస్ లోపల కరెక్షన్ చేసుకునేటైతే మాత్రమే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయాలి. మీకు ఏదైనా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్స్ లేవు. కనీసం నేను ఇప్పటికీ ఒక 50,000 సార్లు చెప్పినా రాత్రి 1 గంట కూడా వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ 7 గంటలకు స్నానం చేస్తుంటే వీడియో కాల్స్ వస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఓన్లీ నార్మల్ కాల్ ఆర్ వాట్సాప్. సెకండ్ నంబర్ 9966000317 9966000317. థర్డ్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ నంబర్ 8688157777 8688157777. స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. అండ్ యూ కెన్ టేక్ డైరెక్ట్ అపాయింట్మెంట్. నేను మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్, ల్యాంకో హిల్స్ రోడ్లో అందుబాటులో ఉంటా. మార్నింగ్ 10 to 8.
సో నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలామంది డౌట్ ఉంది, సార్ మాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్, మీరు కరెక్షన్ ఇస్తారు, సర్టిఫికెట్ ఎట్లా? సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెట్టుకొని, నేను చెప్పినట్టు కోర్స్ రాస్తూ, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ మనం 108 డేస్ పూజ పెడుతున్నామండి. ఈ 108 డేస్ పూజ పెట్టే స్టోన్స్ వల్ల రిజల్ట్స్ బాగుంటాయి. నేరుగా షాప్లోకి వెళ్ళి తీసుకున్నప్పుడు మనకన్నా ముందు చాలామంది ఆ స్టోన్స్ తాకుంటారు. అది వేసుకోవడం వల్ల వాళ్ళకి డిప్రెషన్, మనకు డిప్రెషన్, వాళ్ళకి సూసైడ్ థాట్స్ ఉంటే మనకు సూసైడ్ థాట్స్. ఇలా వద్దు, పూజలో ఉన్న స్టోన్స్ మాత్రమే తీసుకోండి. అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చెప్తా కాబట్టి, సో నేను ఇచ్చే గైడెన్స్ మీకు 100% సొల్యూషన్ ఇస్తుంది. నేను గత 30 ఏళ్ళుగా కరెక్షన్ చేస్తున్నా. ప్రతి పేరుని నా మొదటి పేరుగా భావించి భక్తి శ్రద్ధలతో ఓపిక్గా కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఈ కరెక్షన్ తీసుకున్న వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్గా భావిస్తాను. సో కమ్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు జీవితాంతం ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.